నిన్న ఇన్స్టెంట్గా జరిగిన ఒక సంఘటన గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఇది చెప్పకుండా నేను మరి ఉండలేను. ఎందుకంటే మమ్మీ డాడీ ప్రతి దినము మరి చెప్తున్నారు, దేవదూతలు మరి ఇక్కడ సంచారము చేస్తున్నారు, మీ చుట్టూ వాళ్ళు తిరుగుతున్నారు, మీ ప్రార్థనలు వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు అని చెప్పారు. నిన్న లిటరలీ నిన్న మార్నింగ్ మమ్మీ అక్కడ కూర్చొని ఆ సోఫాలో ప్రేయర్ చేస్తున్నప్పుడు మధ్యలో నాకు ఏదో ఒక స్పర్శ ఇలా తగిలింది. పక్కన సీట్లో ఆల్రెడీ పక్కన ఒక ఆమె కూర్చొని ఉంది, కానీ ఒక స్పర్శ ఇలా తగిలింది. ఇట్లా నేను కళ్ళు మైకములు ఇలా చూసినప్పుడు లిటరలీ ఒక దేవదూత వచ్చి నా పక్కన కూర్చొని ఉంది. మరి ఈ దర్శనం నాకు చూడడానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే మరి ఆ చూడగానే నేను స్క్రీన్ పైన చూశాను, ఏంటి ఆమె ఉండాలి కదా నా పక్కన, ఇదేంటి ఎవరు లేరు. స్క్రీన్ పైన చూస్తే స్క్రీన్ లో ఎవరు కనిపించడం లేదు నా పక్కన. ఆమె లేదు అసలు. మరి ఒక గొప్ప పెద్ద దేవదూత తెల్లని ఆ ఫెదర్స్ నా మీద ఇట్లా తగులుతూ ఉన్నాయి. ఆ ఫెదర్స్ నా మీద పడినప్పుడు నేను ఇట్లా ఉలిక్కిపడి ఇట్లా చూస్తే ఆ దేవదూత వచ్చి ఆ స్కిన్ కూడా నేను ఫీల్ అయ్యాను. తన స్కిన్ కూడా ఇలా పడుకొని ఉంది, కానీ ఫేస్ మాత్రం కప్పుకొని ఉంది. తెల్ల ఫెదర్స్తో చాలా పెద్దగా చాలా ఎత్తుగా ఇలా వచ్చి నా పక్కన కూర్చుంది. అది నేను ఫీల్ అయ్యాను. మరి అందరికీ రాలేదు, నాకెందుకు వచ్చిందంటే దీనికి కూడా ఒక కారణం ఉంది. మరి నేను ఒక్కదాన్నే జీవిస్తున్నాను, తల్లిదండ్రులు లేరు. మా తల్లిగారు పోయిన సంవత్సరం మేలో చనిపోయారు, మాకెవరు లేరు. అలా లేని సందర్భంలో ఈ సంవత్సరం పాటు నేను ఇంట్లో కూర్చొని, తండ్రి నాకెవరు లేరు, నువ్వు నాకు ఉన్నావా లేదా, నేను నీకు అసలు ఇష్టమా లేదా, నేను నీకు నచ్చుతున్నానా లేదా, నా ప్రవర్తన జాగ్రత్తగా ఉందా లేదా, నాకు కావాలంటే ఒక గుర్తు కావాలి, నాకు ఆ గుర్తు చూపించు, ఇక్కడికి నేను వస్తున్నాను బెల్లంపల్లికి అన్నప్పుడు ఆ దేవదూత నన్ను వచ్చి పక్కన, ఇది లిటరలీ జరిగిందండి, నమ్మితే నమ్మండి లేకపోతే లేదు. ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, ఇది మాయో మంత్రమో కాదు, లిటరలీ నేను చూశాను. ఆ ఫెదర్స్ నన్ను ఇట్లా తగిలాయి. స్క్రీన్ లో చూస్తే కనపడట్లా ఆ మనిషి. తర్వాత మమ్మీ ప్రార్థన ముగించిన తర్వాత ఆమె నా పక్కనుంది. స్క్రీన్ లో దేవదూత కనిపించలేదు. ఆ ఫెదర్స్ నన్ను ఇలా తాకి పెద్ద శరీరం వేసుకొని ఆ రెక్కలతో అది వచ్చి నా పక్కన అలా కూర్చుంది. మరి ఎందుకంటే దేవుడు నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడు. నేను నీకున్నాను బిడ్డ అని నాకు ఇక్కడ ఈ ప్రాంతంలో నేను ఇంతకుముందు కూడా సాక్ష్యం పంచుకున్నాను. ఇది కన్నీరు విడవబడిన స్థలము, భూమి కన్నీటితో తడపబడిన భూమి ఇది ఆశామాషి కాదు. మరి నాకు మరి ఈ రోజు వర్తమానమైతే, ఇందాక వర్తమానమైతే యాక్చువల్లీ నేను ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళాలి. నా కొడుక్కి బిడ్డ పుట్టాడు, వాడు 8th monthలో పుట్టాడు. అది కూడా మమ్మీ వాళ్ళ ప్రేయర్ వల్లనే వాడికి మ్యారేజ్ జరగడం. కానీ నేను మమ్మీని అడిగి ప్రేయర్ చేయించుకున్నాను బాబు విషయంలో, మ్యారేజ్ విషయంలో. బిడ్డ పుట్టడము, మరి వాళ్ళకి మ్యారేజ్ అవ్వడము, సంవత్సరం తిరక్క ముందునే ఫస్ట్ మ్యారేజ్ డే కల్లా బాబుని ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు ఆ మెసేజ్ నన్ను తాకింది, ఆ మెసేజ్ నన్ను ఆపేసింది. ఇప్పుడు నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు, నీ ప్రేమ ఎవరి మీద ఉంది, నీ బిడ్డల మీద ఉందా, నీ భర్త మీద ఉందా, నీ వస్తువు మీద ఉందా, ఏది నీకు విగ్రహంగా ఉందని మమ్మీ మాట్లాడినప్పుడు నా ప్రయాణాన్ని ఆపేసుకొని వాడికి చెప్పాను, నాకు వాడిని వీడియో కాల్లో చూపించు చాలు, నా దేవుని కంటే ఎవరు నాకు గొప్ప కాదు, నా దేవుని ప్రేమ నన్ను అడ్డగించింది, ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నానని చేతులు చాచి అంత విధంగా పిలుస్తుంటే ఇంకా మనకంటే అమాయకులు అభాగ్యులు ఎవరు లేరు. ఆ ప్రేమను పొందలేని వారు, సజీవుల లెక్కలో సజీవుల దేశంలో దేవుని ప్రేమను పొందలేని వారు అంత దౌర్భాగ్యులు ఎవరు ఉండరు. కానీ ఈ ప్రదేశం గురించి నేను చెప్తున్నాను, ఎవరైతే మిస్ అవుతున్నారో 50 daysకి, ఎవరైతే రాలేక ఇదిగో మేము లైవ్ చూస్తామని అనుకున్న వాళ్ళందరికీ నేను చెప్పే గొప్ప సాక్ష్యం, నేను ఇన్స్టెంట్ సాక్ష్యం చెప్తున్నాను మీకు. ఇక్కడ ఇన్స్టెంట్గా జరిగిన నిన్న మార్నింగ్ మమ్మీ అక్కడ ప్రేయర్ చేసేటప్పుడు అక్కడ జరిగిన సాక్ష్యాన్ని నేను చెప్తున్నాను. దేవదూత వచ్చి నా పక్కన కూర్చుంది. నేనేమో పెద్ద పరిశుద్ధరాలనని, నేనేమో పెద్ద భక్తురాలని నేను చెప్పట్లేదు, కానీ నేను అడిగిన కోరిక నాకు తీర్చాడు దేవుడు. ఏంటంటే అది, ప్రభువా నేనొక్కదాన్నే, నాకెవరు లేరు, నన్ను నువ్వు ప్రేమిస్తున్నావంటే నాకు ఒక గుర్తు చూపిస్తావా అని నేను యేసయ్యని అడిగినప్పుడు, నిజంగా నీకు నేను తోడున్నాను బిడ్డ, నా దేవదూత నీకు ఎప్పుడు తోడుగా ఉంది బిడ్డ అని నా ప్రయాణాల్లో, నా నడకలో, నా పడకలో, నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు నాకు దేవుడు ఆ దేవదూతని తోడుగా ఉంచి ఇక్కడ ఇన్స్టెంట్ నాకు చూపించినందుకు ఆయనకే మహిమ కలుగునుగా.